ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, తేదీ 2 మే 2026 శనివారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:33 తిథి పాడ్యమి రాత్రి 12:51 వరకు, తరువాత విద్య. నక్షత్రం విశాఖ ఉదయం 7:03 వరకు, యోగం వ్యతిపాత రాత్రి 9:40 వరకు. కరణం భాలవ ఉదయం 11:50 వరకు, తరువాత కౌలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:17 నుండి 5:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:24 నుండి 11:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అశుభ సమయాలు వర్జ్యం ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:34 నుండి 8:25 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుండి 10:38 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:23 వరకు. గుళిక కాలం తెల్లవారు జామున 5:53 నుండి ఉదయం 7:28 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగంలో ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఖర్చులను కొంచెం నియంత్రించడం మంచిది. వృషభరాశి ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మిథునరాశి కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. వ్యాపారంలో మంచి అవకాశాలు వస్తాయి. కర్కాటక రాశి ధైర్యంగా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. సింహరాశి మీరు తీసుకునే నిర్ణయాలు సఫలం అవుతాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. కన్యరాశి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సహోద్యోగులతో మంచి సహకారం ఉంటుంది. తులారాశి పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. పనిలో అభివృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి ఈ రోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలు నివారించండి. ధనస్సు రాశి కొత్త అవకాశాలు వస్తాయి. విద్య, ఉద్యోగ రంగాల్లో పురోగతి ఉంటుంది. మకర రాశి పనిలో కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుంభరాశి సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ఆలోచనలు విజయవంతం అవుతాయి. మీనరాశి మానసిక శాంతి లభిస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.